welcome back guys. So it's very sunny outside here in Hyderabad. ఈ రోజు ప్లాన్ ఏంటంటే మహేంద్ర B6 లాంచ్ అయింది, లైక్ చాలా రోజులైంది లాంచ్ అయ్యి. ఈరోజు మనం అక్కడికి వెళ్ళి మహేంద్ర B6 చూద్దాం, ఇఫ్ పాసిబుల్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం, లేదంటే చూసి వచ్చేద్దాం. లైక్ చాలా రోజుల నుంచి B6 చూద్దాం అనుకుంటున్నాం, బట్ పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈరోజు ఎలా అయినా వెళ్ళి ఇఫ్ పాసిబుల్ విల్ ఆస్క్ ఫర్ ఎ టెస్ట్ డ్రైవ్. ఇఫ్ దే గివ్ ఇట్ దట్స్ ఫైన్, బట్ చూద్దాం. మోస్ట్లీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయేమో తెలియదు మనకు కూడా. సో ఈరోజు అయితే ప్లాన్ అది, బట్ ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట, కొన్ని వర్క్స్ ఉన్నాయి బయట చేసుకుని, అవి చేసి వెళ్దాం B6కి. బట్ మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ వెళ్ళొచ్చు, లేదా ఇంకా ముందే వెళ్ళొచ్చు, చెప్పలేం. సో ఈరోజు ప్లాన్ అది. దిస్ ఈజ్ మహేంద్ర B6. సో లుక్స్ చాలా స్టన్నింగ్ ఉన్నాయి కార్వి. అండ్ ఇది ఒక వాట్ వి కాల్ ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ ఎంట్రీ లెవెల్ వెహికల్ ప్రైజింగ్ 20 lakhs ఉంది ఆల్మోస్ట్. అండ్ హై ఎండ్ వచ్చేసి 28.62 lakhs ఉంది. సో నాట్ ఓన్లీ ద మహేంద్ర B6, అండ్ వీ హ్యావ్ అనదర్ వెహికల్, the Mahindra XEV 9e, the big daddy of maybe B6, but nice. ఈ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ B6 గుడ్ అయితే ఇది లైక్ బెస్ట్. ప్రైస్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైసెస్ ఉన్నాయి. లైక్ ఎంట్రీ లెవెల్ వెహికల్ నుంచి హై అండ్ లైక్ మిడ్, ఈ 3 levelsలో దే ఆర్ కవరింగ్ ద సేమ్ ప్రైస్ రేంజ్. నైస్ లుక్స్ అయితే తోపు. కాన్సెప్ట్ వెహికల్ అనుకుంటున్నాం కానీ నో, రియల్ టైంలో కూడా ఇలాగే ఉంది వెహికల్. ఇట్స్ నైస్. అండ్ మేబీ ద XEV 9e కాంపిటేట్స్ టు ద టాటా కర్వ్ మేబీ. నైస్. సో ఇవి వెహికల్స్ అయితే లైక్ లుక్స్ మాత్రం నైస్, ద బెస్ట్ లుక్స్. అంటే కాన్సెప్ట్ లెవెల్లో కూడా అదే డిజైన్ ఉంది, అండ్ రియల్ టైంలో కూడా సేమ్ డిజైన్. ఏరోడైనమిక్స్ అయితే ఐ విల్ గివ్ ద బెస్ట్ రేటింగ్. అండ్ విల్ సీ, మోస్ట్లీ టెస్ట్ డ్రైవ్కి అయితే ట్రై చేద్దాం. ద మహేంద్ర B6 XEV 9e కష్టం కొంచెం, బట్ B6 వీ కెన్ ట్రై టెస్ట్ డ్రైవ్. ఓకే, లెట్స్ గో అండ్ టెస్ట్ డ్రైవ్. అండ్ లెట్స్ సీ, లైక్ ఐ హ్యావ్ సమ్ వర్క్స్, సో అవి కంప్లీట్ చేసుకుని దెన్ విల్ గో ఫర్ ఎ టెస్ట్ డ్రైవ్. ఇఫ్ పాసిబుల్ టెస్ట్ డ్రైవ్, లేదు అంటే రివ్యూ వర్కే చేయగలం. ఓకే, లెట్స్ గో. వీఆర్ రెడీ టు గో, సో లెట్స్ స్టార్ట్ నౌ. Came to our college, and by the way I'm not going alone. I'll pick my friends up and I'll go with them. So అంతే, ఏం లేదు, జస్ట్ పిక్ చేసుకోవడానికి కాలేజ్కి వచ్చాం. సో వాళ్ళు పిక్ చేసుకుని వెళ్ళిపోవడం. సో లంచ్కి ఇక్కడికి వచ్చాం అనమాట. దిస్ ఈస్ ఈస్ట్ అండ్ వెస్ట్ కిచెన్. అరే ఫుడ్ ఎలా ఉందిరా? వెరీ డెలిషియస్. అరే ఫుడ్ ఎలా ఉంది? అందరూ పక్కగా ఇక్కడికి రావాలి. ఈస్ట్ అండ్ వెస్ట్ కిచెన్ నెక్సెస్కి, ఎక్కడ నెక్సెస్కి ఆపోజిట్ రోడ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ కిచెన్. ఓకే, లెట్స్ గో. రీచ్డ్ మహేంద్ర షోరూమ్, బట్ ఆర్ బ్యాడ్ లక్, దేర్ ఈజ్ నో షోరూమ్ హియర్. ఎన్ని రోజులు అయిందంట తీసేసి? ఇక్కడ 1 month అయిందంట గైస్ తీసేసి. సో వి ఫైనలీ రీచ్డ్ మహేంద్ర షోరూమ్. అక్కడ లేపేసాం అనుకున్నాం, కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. వీఆర్ ఇన్ ద మహేంద్ర B6e. సో లైక్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే లుక్స్ వైజ్ చాలా బాగున్నాయి, చాలా లైక్ లుక్ వైజ్ చాలా బాగుంది వెహికల్. అండ్ మనతో వర్షిత్ ఉన్నాడు. ఫీచర్ ఇన్ దిస్ కార్, డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు సీట్ అనేది బ్యాక్కి వెళ్తుంది, లైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. మళ్ళీ డోర్ క్లోజ్ చేసిన వెంటనే ద సీట్ ఈస్ కమింగ్ ఫ్రంట్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. ఉన్న కాక్పిట్లో ఉంది. అండ్ ఇదేంటో తెలియదు కానీ మోస్ట్లీ ఇది హ్యాండ్ బ్రేక్ అనుకుంటా. నైస్ హ్యాండ్ బ్రేక్, లైక్ ఒక ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట. స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు, లైక్ వెహికల్ని స్టార్ట్ చేయడానికి. అండ్ స్టీరింగ్ వీల్ ఈజ్ గుడ్, నైస్. ఇక్కడ లైక్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. మేబీ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో 2 ఉన్నట్టున్నాయి. అండ్ నైస్ స్పేసింగ్. ఇక్కడ
నాకు తెలిసి మోస్ట్లీ ఇది వాట్ విసే ఏంట్రా అది ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ యా హియర్ వీ హ్యావ్ అ నైస్ స్పేస్ టు కీప్ సంథింగ్. ఈజ్ దర్ ఎ గ్లౌ బాక్స్ దేర్? గ్లౌ బాక్స్ ఉందా అక్కడ? గ్లౌ బాక్స్, యా, నైస్ గ్లౌ బాక్స్ టు నైస్ స్పేస్. సో ఓవరాల్ డే అండ్ నైట్ IRVM అనుకుంటా, నాట్ బ్యాడ్. అండ్ చాలా పెద్ద సన్ రూఫ్ ఉంది, క్రేజీ. ఓవరాల్గా ఇంటీరియర్ చాలా లైక్ ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇది ఒక్కటే అంటే ఇది లైక్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. నార్మల్ కార్స్లో ఉన్నట్టున్నా బాగానే ఉండేది, కానీ ఇది అంత అట్రాక్టివ్గా లేదు. అండ్ కొంచెం స్పాయిల్ చేస్తున్నట్టు ఉంది ఇది. అండ్ బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్ సీట్ కంఫర్ట్ నైస్, అండర్ థై సపోర్ట్ ఓకే. నా హైట్ 5'7" అనుకుంటా. హెడ్ రూమ్ కూడా గుడ్. అండర్ థై సపోర్ట్ కూడా నైస్, బాగానే ఉంది. ఒక 6 feet వరకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. బ్యాక్ సీట్ కంఫర్ట్ అండ్ ఇక్కడ అంతా ప్లేన్ ఉంది, సో మనకేమి నాట్ బ్యాడ్. సీట్ కంఫర్ట్ ఈస్. సో వీ హ్యావ్ 440 liters ఆఫ్ బూట్ స్పేస్. ఇంకోటి ఇది అనుకుంటా. దట్స్ వెరీ నైస్ ఫీచర్. నైస్ ప్లేస్మెంట్ ఇక్కడ. టుడే అవర్ కెమెరామ్యాన్ ఈజ్ వర్షిత్. థ్యాంక్ యూ వర్షిత్. రేర్ ఇలా ఉంది. B6 ఇది చాలా మినిమల్గా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ లోగో ఇంకా B6 బ్రాండింగ్ ఉంది. వెరీ నైస్. ఇది 90 degrees ఉందిరా. సి లైక్ నార్మల్ డోర్స్ ఇక్కడ వరకు ఓపెన్ అవుతాయి డోర్స్, బట్ దిస్ ఈస్ క్రేజీ గ్రేస్. ఓ అంటే డ్రైవర్ ప్యాసింజర్ ఏమంటారు, ప్యాసింజర్ది నార్మల్ 90 ఉంటుంది, బట్ డ్రైవర్ సైడ్ కూడా 90 ఉంది. ఇది స్కూల్ ఫీచర్. వర్డిక్ట్ వర్షిత్ ఏంటి లైక్ ఏంట్రా ఫైనల్ వర్డిక్ట్? ఫైనల్లీ B6 చూస్తాం అనమాట. అండ్ మనకు టెస్ట్ డ్రైవ్ దొరకలేదు చెప్పినట్టే. ఇక్కడ వీ హ్యావ్ XEV9e. ఇది లోపల లైక్ షో పీస్ లేదు. నెక్స్ట్ టైం విల్ ట్రై టెస్ట్ డ్రైవ్ కూడా. ఓకే బాయ్. సో ఫైనల్లీ కంప్లీటెడ్ ద రివ్యూ ఆఫ్ Mahindra B6 and we are ending this vlog here. Bye.